హాయ్ అండి, నేను మీ బీవీఆర్ ఫిజిక్స్. ఈరోజు మనం మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్లో పార్ట్ 2 వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యాంపియర్స్ లా ఇన్ ద చాప్టర్ ఆఫ్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం పార్ట్ 1 వీడియోలో బయోసార్ట్స్ల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందమ్మా. ఇక్కడ పార్ట్ 2 వీడియో ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యాంపియర్స్ లా. ఎలా అయితే మనం బయోసావర్స్లను బేస్ చేసుకొని ఐపీ పాయింట్ ఆఫ్ 2 క్వశ్చన్స్ చెప్పుకున్నామో, అలాగే యాంపియర్స్ లాని బేస్ చేసుకుని కూడా అండి ఐపీలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్ కానీ 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. రిపీటెడ్గా మనకి బోత్ స్టేట్స్లో, ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్లో కూడా బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ ఇవి. సో ఈరోజు మన పార్ట్ 2 వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, టోటల్గా ఇది చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 3 అవుతుందండి. మన పార్ట్ 2 వీడియోలో అయితే క్వశ్చన్ నెంబర్ 1 అవుతుంది. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంపియర్స్ లా. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంపియర్స్ లా అమ్మ. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాద్దండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. స్టేట్మెంట్. స్టేట్మెంట్. సో మనం ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్లో క్వశ్చన్ చూసామండి, గాస్లా అని. సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. ద లైన్ ఇంటిగ్రల్ ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ magnetic field induction magnetic field induction in any closed path, in any closed path is equal to mu naught times the net current. Mu naught times the net current. This is the statement that is క్లోజ్డ్ ఇంటిగ్రల్. ఇలా ఇంటిగ్రల్ సింబల్ పెట్టి ఇలా మధ్యలో సర్కిల్ గీస్తే అమ్మ దాన్ని క్లోజ్డ్ ఇంటిగ్రల్ అంటాం. క్లోజ్డ్ ఇంటిగ్రల్ b bar dot dl bar is equal to mu naught I. దీన్ని mu naught I net అని కూడా రాయొచ్చు. సో మన స్టేట్మెంట్లు ఏదైతే చెప్పా దానికి ఈక్వేషన్ రాసాం. నెక్స్ట్ సైడింగ్ ఎక్స్ప్లెనేషన్ అమ్మ. ఎక్స్ప్లెనేషన్. సో మన ఇక్కడ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఇన్ ఎనీ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు, ఏ క్లోజ్డ్ పాత్ అనేది తీసుకోవచ్చు అండి. కన్సిడర్ ఏ క్లోజ్డ్ పాత్ in any shape, full stop. Let dl be the small element, dl be the small element
on closed path and small b is a magnetic field. Is a magnetic field. సో ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే అమ్మా ఎనీ క్లోజ్డ్ పాత్ అంటున్నాడు, ఎలా అయినా ఉండొచ్చు. ఈ క్లోజ్డ్ పాత్లో ఇన్నర్ సైడ్ ఉన్నటువంటి కరెంట్ మాత్రమే మెజర్ చేయాలండి. ఓన్లీ ఇన్నర్ సైడ్ ఉన్న కరెంట్ మాత్రమే. ఈ లెంత్ డిఎల్ బార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్స్ చూసుకున్నట్లయితే I1 డాట్ I3 డాట్ I4 క్రాస్ I5. ఇన్ కేసు బయట ఎక్కడో క్రాస్ I2 ఉందనుకున్నాం. మనకు కావాల్సింది ఏంటంటే నెట్ కరెంట్ కావాలి. అంటే we know that closed integral b bar dot dl bar is equal to mu I net. I net is equal to అమ్మా సర్కిల్ లోపల క్లోజ్డ్ పాత్ లోపల కరెంట్స్ మాత్రమే మనం యాడ్ చేయాలి. అది కూడా ఇంటూ ఉంటే అండి ఫీల్డ్ యాక్స్ ఇన్వర్స్ మూవింగ్ ఛార్జెస్ మనం ఆల్రెడీ మీరు వినే ఉంటారు. ఫీల్డ్ యాక్స్ ఇన్వర్స్ ఇంటూ అనే సింబల్ ఉంటే ఇన్వర్స్, ఫీల్డ్ డాట్ ఉంటే అవుట్వర్డ్స్. సో ఇన్వర్స్ ఉన్నాయేమో పాజిటివ్గా రాస్తున్నానండి. I1 ప్లస్ I5 మైనస్ I3 మైనస్ I4. దీన్ని రాసినట్లయితే therefore closed integral b bar dot dl bar is equal to mu naught I net అంటే అమ్మా I1 ప్లస్ I5 మైనస్ I3 మైనస్ I4. క్లోజ్డ్ పాత్కి బయట ఉన్న కరెంట్స్ మనం కన్సిడర్ చేయమండి, లోపలనే మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ I2 అనేది అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంది. I1 I3 I4 I5 ఇన్నర్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది. కాబట్టి క్లోజ్డ్ పాత్ అనే మీనింగ్ అదేనమ్మా. సర్కిల్ లోపల ఉన్నటువంటి మొత్తం యాడ్ చేయాలి, బయట ఉన్న వాటిని మనం నెగ్లెక్ట్ చేయాలి, వాటిని కన్సిడర్ చేయకూడదు. ఇది యాంపియర్స్ లా అండి. స్టేట్మెంట్ రాసాం, ఈక్వేషన్ రాసామమ్మా 1 మార్క్. ఈక్వేషన్ 1 మార్క్ 2 మార్క్స్. ఎక్స్ప్లెనేషన్లో డయాగ్రామ్ వేసినందుకు 1 మార్క్, డెరైవ్ చేసిన 1 మార్క్, మొత్తం 4 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది, రిపీటెడ్గా వస్తూనే ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ వన్, జాగ్రత్తగా నోట్ చేయండి. అలాగే పార్ట్ 1 వీడియోలో ఎలా అయితే మనం బయోసావర్ట్స్ లాని బేస్ చేసుకొని సర్కులర్ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పామో, అలాగే ఇక్కడ అండి యాంపియర్స్ లాని బేస్ చేసుకొని స్ట్రైట్ కండక్టర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పబోతున్నాం. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు ద లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో చెప్పబోతున్నాం అండి. ఇది టోటల్గా అయితే క్వశ్చన్ నెంబర్ 4, పార్ట్ 2 వీడియోలో క్వశ్చన్ నెంబర్ 2 అవుతుంది. సో ఇక్కడ అమ్మా ఇక్కడ చూసినట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు ద లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. Consider a long current carrying conductor. Current carrying conductor. Let P be a point. P be a point of distance small r from the conductor.
from the conductor and B is magnetic field induction. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు చూస్తే అమ్మా డయాగ్రామ్, ఇది కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్, దీంట్లో పాస్ అవుతున్న కరెంట్ అయ్యమ్మ. సో ఇక్కడ నుంచి చూస్తే స్మాల్ ఆర్ అనే డిస్టెన్స్లో పి అనే పాయింట్ ఉంటుందమ్మా. మనకు తెలుసు ఆల్రెడీ పి అనే పాయింట్ దగ్గరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇది స్మాల్ ఎలిమెంట్ డిఎల్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్మాల్ ఎలిమెంట్ రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయమ్మా. ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ డిఎల్, రెండింటి దగ్గర సేమ్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ థీటా 0 అవుతుంది. ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు ఆంపియర్స్ లా, క్లోజ్ ఇంటిగ్రల్ b bar dot dl bar is equal to mu naught I. It is taken as equation number 1. Now closed integral b bar dot dl bar is equal to, ఇక్కడ b bar dl bar మధ్యలో డాట్ తీసేస్తున్నా అండి. డాట్ తీస్తే కాస్ వస్తుంది, మీకు తెలుసా ఐసో bdl cos theta. దట్ ఈజ్ ఈక్వల్ ఇందులో కాన్స్టెంట్ b బైకి వచ్చేస్తుందమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ dl cos 0 degrees. కాబట్టి ఇక్కడ హియర్ థీటా ఈజ్ ఈక్వల్ 0 degrees పెట్టుకోండి. ఎందుకంటే అంటే b అండ్ dl ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ b bar dot dl bar is equal to b into integral of dl into cos 0 అంటే 1. అమ్మా చూడండి, ఇక్కడ డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతే క్లోజ్డ్ ఇంటిగ్రల్ b bar dot dl bar is equal to b l వస్తుందమ్మా. l అంటే 2πr, ఇక్కడ స్మాల్ r పెట్టాం కాబట్టి 2πr. సో దీని ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకోండి. ఇట్ ఈస్ టేకెన్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫస్ట్ క్లోజ్ ఇంటిగ్రల్ యాంపేర్స్లో ఉన్న స్టేట్మెంట్ని ఈక్వేషన్ 1 అన్నాం. దాన్ని మనం డెరైవ్ చేసిన తర్వాత మాది ఈక్వేషన్ 2 అయిపోయింది. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2, మా ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ అండి. సో రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేస్తే b ఇంటూ 2π స్మాల్ r ఇజ్ ఈక్వల్ టు mu naught I. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేస్తున్నాం అమ్మా. దేర్ ఫోర్ మనకు కావాల్సిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు mu naught I బై 2πr. mu naught I బై 2πr, ఇది ఫార్ములా. సో ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో బయోసావర్ట్స్లో చేసామండి. దాని మీద ఒక సర్క్యులర్ కాయిల్లో కరెంట్ పాస్ అవుతున్నట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కున్నాం. అక్కడ b ఈజ్ ఈక్వల్ టు mu naught I బై 2r వస్తుందమ్మా. అదే స్ట్రైట్ కండక్టర్లో అయితే mu naught I బై 2πr వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సర్క్యులర్ కాయిల్ అంటేనేమో బయోసావర్ట్స్లో యూజ్ చేయాలి, స్ట్రైట్ కండక్టర్ అంటేనేమో యాంపేర్స్లో యూజ్ చేయాలి. ఫైనల్గా అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్క్యులర్ కాయిల్లో అయితే b ఈజ్ ఈక్వల్ mu naught I బై 2r అవుతుంది. యాంపేర్స్లో అయితే b ఈజ్ ఈక్వల్ mu naught I బై 2πr అవుతుంది. దీంతో మన పార్ట్ 2 వీడియో కంప్లీట్ అయిపోయిందమ్మా. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అమ్మ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దమ్మా. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా మనకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు, అవి కూడా మనం చెప్తాం. కాబట్టి అమ్మా
నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.